అందరినీ దోచుకుంటున్నారు? ప్రతివాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ అలాగే ఫస్ట్ సాంగ్ అయితే సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి పెద్ది సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అందరికీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్లన్నిటికీ చిత్ర యూనిట్ గట్టిగానే చెక్ పెట్టింది. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందని, అందుకే సినిమా వాయిదా పడబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రుద్ది మూవీ మేకర్స్ పెద్ది సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమాతో 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తుండగా పెద్ది సినిమా రిలీజ్ తరువాత ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.